ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. జనవరి 3వ వారంలో జనంలోకి వెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లోనూ జగన్ పర్యటన చేయనున్నారు. పార్టీ బలోపేతంపై సామాన్య కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఎన్నికల తర్వాత కేసుల బారిన పడిన వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులను కలిసి మాట్లాడనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఏ రోజైనా కూడా ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతామన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము, గురువారము, బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఆ ప్రోగ్రాం ఎజెండా, ముఖ్య ఎజెండా ఏమవుతుందనంటే మండలి స్థాయి కల్లా కమిటీలు ఆ లోపలనే ఫామ్ చేయమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పా. జిల్లా అధ్యక్షులకి, సెల్స్కి సంబంధించిన అధ్యక్షులను, పార్టీ పటిష్టత కోసం వీళ్ళన్నీ కూడా ఇప్పుడే కమిటీస్ అన్నీ కూడా ఫామ్ అవుతా ఉన్నాయి. వీళ్ళందరికీ ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా పార్టీ ఓటమి మీద సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఈ మధ్య వైసీపీకి చెందిన వారిని ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వారి కుటుంబాలను కూడా ఆయన పరామర్శించినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకటన కూడా ఈ రోజు కృష్ణా జిల్లా నాయకులతో సమావేశంలో చాలా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బుధవారం, గురువారము పూర్తిగా కార్యకర్తలకే తన సమయాన్ని కేటాయిస్తానని, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి, కార్యకర్తల నుంచి కూడా కృషి చేసే విధంగా ఉంటుంది అని చెప్పి తన కార్యాచరణ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పార్టీ ఏదైతే గతంలో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన నేపథ్యంలో మరోసారి ఆయన కార్యకర్తలను విస్మరించారు అన్న ఒక ఆరోపణలు ఏవైతే వచ్చాయో మొన్న ఎన్నికల ఓటమి తర్వాత, మరోసారి పార్టీని బలోపేతం చేసే దానికి ఆయన నడుం బిగించినట్లుగా మనం భావించవచ్చు. ఆ నేపథ్యంలోనే కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని, అలాగే 3 నుంచి 4 నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో ఏదైతే బుధవారం, గురువారం సమయం కేటాయిస్తానో అప్పుడు 3 నుంచి 4 నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులతో కూడా భేటీ అయ్యి చర్చించే అవకాశాలు ఉంటాయి. పార్టీకి కావాల్సినటువంటి సలహాలు, సూచనలు కూడా వారి నుంచి తీసుకుంటానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి ఉంది. మరి కీలకంగా రేపు ఎన్నికలకు సిద్ధం అయ్యే విధంగా పార్టీని బలోపేతం చేయాలంటే కేడర్ నుంచి కూడా, కేడర్ లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఎటువంటి
ఇటువంటి సూచనలు ఉన్నాయని అన్ని విధాలుగా తీసుకొని రేపు పార్టీని ఎన్నికల కల్లా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా భావించిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన ప్రకటన చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉంటాయనేది కూడా అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం పార్టీ కేడర్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు, స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారు. కార్యకర్తలతో సమయం ఇచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేయడం మంచి శుభ పరిణామం అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో కన్నా ఈసారి కార్యకర్తలతోనే ఎక్కువ సమయం కేటాయించే విధంగా కూడా ఈ షెడ్యూల్ ఈ పర్యటన ఉండబోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొని అలాగే సోషల్ మీడియా కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళినటువంటి ఆ కుటుంబాలను కూడా పరామర్శించి వారికి భరోసా అలాగే ఒక అండదండగా పార్టీ ఉంటుంది, నేను ఉంటానని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం కూడా ఇందులో ఈ పర్యటనలో చేస్తారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ అంతా మునిగిపోయి ఓడిపోయిన తర్వాత ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా తగదు. అదేదో ముందే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడే చేసి ఉంటే కార్యకర్తలకు మంచి టైం ఇచ్చి వాళ్ళకి మంచి ఏదైతే అవకాశం ఇచ్చి గౌరవం ఇచ్చినట్టే ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండే వాళ్ళని చెప్పి కూడా మరో వాదన అయితే తెరపైకి వస్తోంది. మరి ఎట్టగలకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నాయకులను గుర్తించడం మాత్రం చాలా శుభ పరిణామం అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టుల కుటుంబాలను కూడా పరామర్శిస్తారు అంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి సోషల్ మీడియాకు సంబంధించి ప్రజల్లో కూడా భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి కదా. గతంలో వారు చేసినటువంటి పోస్టులు ఇప్పటికీ కూడా కూటమి పార్టీల నేతలంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది ఎంతవరకు ఉపయుక్తంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వారు ఇప్పుడు కేసులు ఎదుర్కొని జైలు పాలైనటువంటి కుటుంబాలను అలాగే వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు. అయితే గతంలో తీసుకొని వచ్చి ఈ కేసులు పెట్టి వేధిస్తున్నారు, కుట్ర పని అలాగే రాజకీయ కక్ష సాధింపు అయితే జరుగుతోందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరి దీనిపై లీగల్ గా ఎదుర్కొంటాము అలాగా అని చెప్పి కూడా చెప్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా భయంకరమైనటువంటి చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి పోస్టులు కూడా పెట్టారు. మరి దానిపై కూడా చర్య తీసుకోవాలి కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదనగా కనిపిస్తోంది. మరి దీనిపై లీగల్ గా కూడా వెళ్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరి మొత్తానికి ఏదైతే పార్టీకి అండగా అప్పట్లో ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరినీ కూడా పార్టీ అండగా ఉంటుంది, వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబంతో కలిసేంత వరకు కూడా మేము కృషి చేస్తాము, ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.